ఉంటుందో కనీసం తెలియనటువంటి పరిస్థితిలో జోగురామన్ ఉన్నట్లు ఇక ఈ అంశం చూస్తే మనకి స్పష్టమవుతుంది. ఇక న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నటువంటి యాజమాన్యం స్పష్టంగా చెప్తోంది. అమ్మా న్యూస్పై స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి జోగురామన్ తనయుడు దీనికి ప్రత్యక్షంగానే న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో అలాంటి రూట్లను వెళ్తామంటూ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. జోగురామన్ తనయుడు అమ్మా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు. ఇక మీ తాటాకు చప్పలకు అమ్మా న్యూస్ మీడియా బెదరదు అదరదు అని ప్రత్యక్షంగా చెప్తున్నాం. ఇక అమ్మా న్యూస్ ఎవరు పక్షము వహించదు. స్థాపించిన కొద్ది కాలంలోనే ఎందరో మనసులు గెలుచుకొని తెలంగాణలో వేగంగా ఎదిగినటువంటిది అమ్మా న్యూస్. ఇక తెలంగాణ రూరల్ నెట్వర్క్లో టాప్ ప్లేస్లో నిలిచింది అమ్మా న్యూస్. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీ ఏదైనా అలాంటి వైషమ్యం లేకుండా స్పష్టంగా జరిగిన విషయాన్ని చెప్పగలిగేది అమ్మా న్యూస్. అందరు వార్తలు ప్రసారం చేస్తుంది అమ్మా న్యూస్. ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో అమ్మా న్యూస్ ముందంజలోని ప్రజలే చెప్తున్నమాట. ఇక రాజకీయ కక్షలకు మీడియాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అమ్మా న్యూస్పై ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి మీడియా సమావేశాలు పెట్టి ఫిర్యాదులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా ఇచ్చినటువంటి సమావేశంలో కానీ లేకపోతే ఫిర్యాదులపై కూడా యాజమాన్యం మాత్రం చాలా స్పష్టంగా న్యాయపరంగా మాత్రమే ఎదుర్కొంటామని చెప్తోంది. జరుగుతున్న సమస్యలు కేవలం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయ దురుద్దేశాలు మాకు పట్టవు. కేవలం మీడియా అంటే మీడియాలాగే పనిచేస్తుంది అంటూ అమ్మా న్యూస్ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఉన్నది ఉన్నట్లు చెబితే ఉలికిపాటు సహించినటువంటి జోగురామన్న తను మరోసారి తన అక్కసును బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైనా అమ్మా న్యూస్కు మాత్రం అందరి ఛానల్గా మంచి ప్రశంస గుర్తింపు ఉంది.